ప్రోమోలో ఏముంది, అదేవిధంగా లైవ్‌లో ఏం జరుగుతుంది, నిన్న గేమ్ తర్వాత ఏం జరిగింది, మొత్తం గూడా చూద్దాం. వీడియోలోకెళ్ళే ముందు లైక్ జేయండి, లైక్ జేయండి, లైక్ జేయండి. లైక్ జేయండి మామ, లైక్ జేయండి. ఇక భరణికి ఎవరు అన్నా కాదన్నా భరణి గారికైతే అన్యాయం జరిగింది. సంచాలకు ఓవర్‌గా ఎక్సైట్ అయ్యి ఆమెనే గేమ్ ఆడుతుంది అన్నట్టుగా ఫీల్ అయిపోయింది. అవతల భరణి గారు తెచ్చుకున్నప్పుడు అలానే ఉంది. ఇవతల రీతు తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా అలానే ఉంది. ఆ ఎక్సైట్‌మెంట్ వల్ల అసలు వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఏం పెట్టారు అనేది సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. దీని గురించి మాట్లాడదాం. అదేవిధంగా తనుజ మరో మెట్టెక్కింది ఈరోజు అని అయితే అనిపించింది. ఎందుకు అలా అనిపించిందో కూడా మాట్లాడదాం. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు స్ట్రాటజీ ఫలించింది. వాళ్ళు కరెక్ట్‌గా తప్పు లేదు ఈ స్ట్రాటజీ వేయడం. అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిందే అదే ఒక గేము. ఆ గేమ్‌లో వాళ్ళు గేమ్ ప్లాన్స్ చేసుకోకుండా, స్ట్రాటజీలు వేయకుండా ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్‌లో సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు మరి హౌస్‌లోకి వచ్చిన తర్వాత అందరితో సపోర్ట్ తీసుకునే విధంగా మనం మెలగాలే. ఒక హౌస్‌లో, ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటాం? అందరి సపోర్ట్ అందుకోవాలే. ఏమైనా ఉంటే స్టాండ్ తీసుకోవాలే. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాలే. అదంతా ఉండాలే. ఆ రకంగా ఉండి హౌస్ మేట్స్ యొక్క మనసు కూడా గెలుచుకొని ఒక గ్రూప్‌గా కూడా ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో ఏం తప్పు లేదు. స్ట్రాటజీలు వేసుకోవచ్చు, ప్లాన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కళ్యాణ్, ఇమాన్యుయల్ వేసినటువంటి స్ట్రాటజీ ఏం మాత్రం తప్పు లేదు. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళతో పాటు రీతుని కలుపుకొని కూడా ముందుకు వెళ్ళడం ఏమాత్రం తప్పు లేదు దాంట్లో. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏమంటారు, కొంతమంది ఏమంటారంటే ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ స్ట్రాటజీలు వేసి పిరికితనం, పిరికి పందలు వీళ్ళు స్ట్రాటజీలు వేసి భరణి గారు ఓడించురు అనేసి అంటారు. అంటే వీళ్ళు స్ట్రాటజీలు వేసి రీతుని ఉపయోగించుకొని రీతుని కావాలనే రీతు అండ్ వీళ్ళిద్దరు ఆడినటువంటి ఆ కాయిన్స్ టవర్ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్‌లో వాళ్ళు కావాలని ఓడిపోయారు. రీతుని గెలిపించి రీతు భరణి గారిని సెలెక్ట్ చేసుకునేలాగా నెక్స్ట్ యుద్ధం చేయడానికి సెలెక్ట్ చేసుకొని ఆమె భరణి గారితో ఆడాల్సొచ్చింది. ఆ రకంగా వీళ్ళే ఆడొచ్చు కదా దమ్ముంటే. వీళ్ళు పిరికి పందులు అనే విధంగా మాట్లాడరు. పిరికి పందులు అనడానికి అసలు లేనే లేదు ఆడ. గేమ్ స్ట్రాటజీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అనుకున్నా, ఇప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆడాల్సిన గేమ్ వాళ్ళు ఆడతారు. ఇప్పుడు కింద ప్రతి దాంట్లో హై లెవెల్‌లో ఉన్న వాళ్ళు కూడా కిందకొచ్చి ఆడాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీలు వేయగలిగే సత్తా ఉన్నప్పుడు, ప్లాన్స్ చేయగలిగే సత్తా ఉన్నప్పుడు, వాళ్ళు గ్రౌండ్‌లోకి దిగి ఆడాల్సిన అవసరం లేదు. వాళ్ళు పైన ఉండి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళని కొంతమందిని ఉపయోగించుకొని, లేదంటే వాళ్ళకి కూడా ఉపయోగమే కదా! వాళ్ళకి కూడా టాస్క్‌లు ఆడే అవకాశం దొరుకుతున్నట్టే కదా ఎక్కువగా. దీనంతటికి మించి బయట ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు బయట ఉన్నట్టు ఆడియన్స్ అందరూ చూస్తున్నారు కదా! ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని ఖచ్చితంగా చేస్తారు కదా! అదంతా తెలుసు కదా! ఇక ఆడ స్ట్రాటజీలు, ప్లాన్స్ వేసి వీళ్ళు పిరికి పందులు ఆడడానికి అసలు లేనే లేదు. ఎందుకంటే ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు రీతుని వాళ్ళు ఉపయోగించుకొని రీతు చేత భరణి గారిని ఆడిపిచ్చిర్రు అనంటే అది చాలా తప్పు. రీతుకి కూడా చాలా ప్లస్సే కదా! రీతు ఒక టాస్క్ ఆడడానికి ఎక్కువ అవకాశం దొరికింది ఆమెకి. వచ్చి ఈడ టాస్క్ ఆడింది. దాంట్లో తప్పేముంది? నాకు తెలిసి రీతుని ఉపయోగించురు అదంతా రాంగు. వాళ్ళ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా అమలు చేసిర్రు. వాళ్ళల్లో ఒకరు మనిద్దరిలో ఒకళ్ళన్నా కావాలిరా తమ్ముడు అనే విధంగా ఇమాన్యుయల్ ఏమో తమ్ముడా మనం ఖచ్చితంగా కావాలి. మనిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు కావాలని ఇమాన్యుయల్ అంటాడు. కళ్యాణ్ మనిద్దరిలో మనం ఒకళ్ళు అవ్వాలనేసి ఇమాన్యుయల్ అంటాడు. కళ్యాణ్ అంటాడు. ఆ రకంగా మొత్తానికి వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళ ప్లాను, స్ట్రాటజీ సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళిర్రు. దాంట్లో ఏమాత్రం తప్పులేదు. నువ్వు ప్రతిదీ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు కదా! స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళాలి. హౌస్‌లో సపోర్టింగ్ కూడా తీసుకోవాలి. ఆ సపోర్టింగ్ మనం అడిగినా, అడగకపోయినా, అడగకుండా వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. అడిగితే వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళందరిని తయారు చేసుకోవాలి మన హౌస్‌లోకెళ్ళిన తర్వాత. అది. ఇంకొకటి భరణి గారికి అన్యాయం జరిగిందంటే 100% అన్యాయం జరిగింది. చెప్పా కదా! సంజన గారు ఓవర్ ఎక్సైట్ అయిపోయారు. ఆమెకు భరణి గారికి అన్యాయం చేయాలనే ఉద్దేశ్యం లేదు. రీతుకు కూడా అన్యాయం చేయాలనే ఉద్దేశ్యం అసలుకి లేనే లేదు. కాకపోతే ఆ గేమ్‌లో ఆమెనే ఓవర్‌గా ఎక్సైట్ అయింది. ఆడుతున్నటువంటి ప్లేయర్స్ కన్నా ఎక్కువ ఓవర్ ఎక్సైట్ అయిపోయి, అవతల భరణి గారు తీసుకొచ్చి పెట్టారని చెప్పినప్పుడు, ఎక్కడ మిస్టేక్ చేసింది సంజన గారంటే, ఇప్పుడు భరణి గారు ఫస్ట్ 3 ట్రయాంగిల్స్ తీసుకొచ్చి పెట్టుకుండ్రు. పెట్టుకున్న తర్వాత రింగ్ అనగానే వెంటనే రింగ్ ఇయ్యొద్దు. వెళ్లి అయి 3 కూడా చెక్ చేసుకోవాలి ఆమె. యాక్చువల్లీ అసలు వాళ్ళని చూడాల్సిన అవసరమే లేదు. నీకు ఆ టేబుల్ మీద ఒక్కొక్క రోలో వాళ్ళు కరెక్ట్ పెడుతురా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు భరణి గారు ఫస్ట్ తీసుకొచ్చి ఒక ట్రయాంగిల్ పెట్టిండు. ఆడికి వెళ్లి ఆ ట్రయాంగిల్ చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదో. సెకండ్‌ది
తర్వాతకి రీతు పెట్టిందనుకో రీతుది చెక్ చేసుకోవాలి. బర్నీ గారు పెడితే అట్లా ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండి లాస్ట్‌కి ఆమె ఒక రో అయిపోయిన తర్వాత రింగ్ ఇయ్యాలి. ఆ టైంలో సంజన గారు ఏం చేయాలి? మూడిటిని క్లియర్‌గా చూసుకున్న తర్వాతనే ఆ రింగ్ ఇవ్వాలి. అది చేసుంటే బాగుండేది. కానీ ఆమెనే ఓవర్ ఎక్సైట్ అయిపోయి ఆమెనే గేమ్ ఆడుతున్నట్టుగా అలా వెళ్ళింది. అది తప్పే. ముమ్మాటికి సంచాలకులుగా అలా ఇవ్వడం ఖచ్చితంగా ఆమెది తప్పే. ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు రీతుని ఫస్ట్ టైము ఆమె ఒకటి తీసుకొని వస్తుంటే అది ట్రయాంగిల్ కాదు అని చెప్పేసిర్రు. అప్పుడు ఆపిర్రు. సెకండ్ టైమ్ రీతు తీసుకొచ్చినప్పుడు కూడా అబ్జర్వేషన్ ఉండాల్సింది. అట్‌లీస్ట్ ట్రయాంగిల్ కాదు అని ఫస్ట్ టైమ్ అన్నప్పుడు, ఓహో! ఇక్కడేదో తేడా కొడుతుంది. ఇక్కడ ఇంక అట్లాంటివి కూడా ఏదో మ్యానిపులేట్ చేసేవి అట్లా ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం అలర్ట్‌గా ఉండాలని ఆలోచించుకొని ఉంటే బాగుండేది. కానీ అది చేయలే. కాబట్టి ముమ్మాటికి సంజన గారిది ఈ విషయంలో తప్పు. 100% వరస్ట్ సంచాలకుడు కూడా ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయిందా ఆమె, అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు సంజన గారి తర్వాతకి బర్నీ గారు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే రింగ్స్ మీద రింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్లిర్రు కాబట్టి, ఆ రకంగా అది మధ్యలో ఆపడానికి లేదు. ఇప్పుడు ఇంతకుముందు తనుజ అండ్ మాధురి గారు ఆడారు గదా! ఆ టైమున ఉన్నట్టు ఎలా మిస్టేక్ అయిందో ఇక్కడ కూడా అలానే మిస్టేక్ అయింది. కానీ ఇక్కడ సంజన గారు ఓవర్‌గా ఎక్సైట్ అయ్యారు. అది క్లియర్. ఆమెని మనం సమర్థించడానికైతే ఏమి లేదు. 100% ఆడ మిస్టేక్ జరిగింది ఆమెది. దానివల్ల భరణి గారికి చాలా అన్యాయం జరిగింది. 100%. ఒకవేళ రీతుని గనక అవి నువ్వు కరెక్ట్ కాదు అని సంజన గారు గనక చూసి చెప్పినట్లయితే రీతు వెళ్లి వేరే దలాడుకునేది. అవి వేరే దలాడుకొని వచ్చి పెట్టే వరకు కొంత టైం దొరికేది. ఆ టైంలో భరణి గారు త్వరగా ఫాస్ట్‌గా ఫినిష్ చేసేవాడేమో గేము. ఫినిష్ చేసి భరణి గారే సెలెక్ట్ అయ్యేవారేమో ఈ టాస్క్‌లో. దాని తర్వాతకి ఇమాన్యుయల్‌తో ఆడినా, కళ్యాణ్‌తో ఆడినా గెలిచేవాడేమో మనకు తెలీదు. అదంతా అజ్యూమే గానీ ఏమో జరిగేదేమో తెలియదు కదా! ఇప్పుడు ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్‌కి వెళ్ళిపోయేవాడేమో. ఆయన ఫైనలిస్ట్‌కి వెళ్తే తర్వాత సుమన్ శెట్టి గారికి కూడా అవకాశం దొరికేదేమో టాప్ 5లోకి. తెలియదు అదంతా. కానీ ఇక్కడ సంజన గారు చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల ఇదంతా జరిగింది. కావాలనే బిగ్ బాసు ఈ టాస్క్‌ని అలా పెట్టాడు. చివరిగా ఎవరొస్తారో చూద్దాం. ఎవరిని తీసేస్తారో, సంచాలకులుగా ఎవరుంటారో వాళ్ళకి మూడిందిరా అనేసి వాళ్ళకి క్లియర్‌గా తెలుసు. ఇది ఒక కాంట్రోవర్సీ కావాలి. ఖచ్చితంగా ఇది బయటికి రావాలి. అంతే కదా! హైలైట్ కావాలి. టీఆర్‌పీ పెరగాలి. వాళ్ళ టార్గెట్ అదే. దానికి తగ్గట్టుగానే వీళ్ళు అంత అలర్ట్‌గా ఉంటే బాగుండేది. అంటే బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది అది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ సంచాలకులుగా ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్‌గా చూసి చేసుంటే బాగుండేది. ముమ్మాటికి సంజన గారు తప్పిది 100%. దానివల్ల భరణి గారు బలైపోయారు. ఎందుకంటే మోస్ట్ డేంజర్‌లో ఉన్నారు ఇయాల ఆయన ఓటింగ్‌లో. కొంత పెరిగినప్పటికీ ఫస్ట్ ఫైనలిస్ట్‌కి అయితే పోలేకపోయాడు కదా! తర్వాతకి ఎట్లుండేది సిట్యుయేషన్ గాని ఆ అవకాశం అయితే దొరికేది ఆయనకి. మనం అజ్యూమే అది చేయడం. కాకపోతే ఉంది అవకాశం ఆయనకుంది. అది పోవాల్సొచ్చిందనమాట. దాని తర్వాతకి మనం తనుజ గురించి చెప్పుకోవాల్సిందంటే, తనుజ కూడా ఫస్టు ట్రయాంగిల్ తీసుకొచ్చినప్పుడు కాదని చెప్పింది. దాంట్లో తను కూడా ఉంది. అక్కడ కూర్చోగానే వీళ్ళెవరు అబ్జర్వ్ చేయలే. ఇక్కడ వాళ్ళు కింద కూర్చొనుండి అంత గేమ్ ఇటు ఆ జంకు ఏదైతే ఉందో అటువైపే చూస్తుర్రు అందరు తప్పితే, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అందులో పెట్టినప్పుడు, ఆ లైన్స్‌లో పెట్టినప్పుడు అవి ట్రయాంగిల్స్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, వీటిని అబ్జర్వ్ చేయట్లే. అక్కడ ఎలా దలాడుతున్నారు, ఎలా వెతుకుతున్నారు వీళ్ళనేది అబ్జర్వ్ చేస్తుర్రు. ఫైనల్‌గా ఎవరు దాని తర్వాతకి అంతగా పట్టించుకోలేదు. అంతకుముందు ఫస్ట్‌ది కాదన్నప్పుడు సెకండ్ తీసుకొచ్చినప్పుడు డేమాన్ అదే ట్రయాంగిల్ అని డేమాన్ అంటాడు. కళ్యాణ్ కూడా అదే ట్రయాంగిల్ అంటాడు. వీళ్ళందరూ ఇట్లా చేతులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళు ఏముంది 3 సార్లు అవుపడుతుంది అదేలే అనేసుకొని పెట్టేసిర్రు. కానీ ఇంకా అది చాలా రాంగ్ ఇంకా. ఫస్ట్‌ది ట్రయాంగిల్ చాలా మిస్టేక్ ఉందది. సెకండ్‌ది ఏదో చిన్న కర్వ్ ఉంది. చిన్నదైనా, పెద్దదైనా కర్వే. అది 90 డిగ్రీస్ ఉండాల్సింది అది 92 డిగ్రీస్ రావచ్చు అది కొలిస్తే. కాబట్టి అప్పుడు అది ట్రయాంగిల్ ఎట్లా అయితది? కాదు కదా! ఆ రకంగా అది కూడా తప్పే. ఫైనల్‌గా సంచాలకుల మీదనే పెడదాం మనం ఏదేమైనా. దాని తర్వాతకి అంటే ఒకవేళ నేనేమనుకుంటా అంటే తనుజ గనక కరెక్ట్‌గా ఇక్కడ టేబుల్ మీద మధ్యలో అబ్జర్వ్ చేసినట్టయితే తనుజ ఖచ్చితంగా ఆపేది మధ్యలో. ఎందుకంటే రాను ఎన్నో చూసుకుంటూ వచ్చారు. ఎన్నో టాస్క్‌లు ఆడారు. ఎన్నో టాస్క్‌లో ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. చూస్తూనే ఉన్నారు. వస్తూనే ఉన్నారు. కరెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ తనుజని కాదు ఎవరు చూసినా కూడా అబ్జర్వ్ చేసుంటే ఆ పైన పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఆపేవారు. కానీ వాళ్ళందరి దృష్టి కూడా మొత్తం ఇటు జంక్ యార్డ్ సైడ్ ఉంది. దానివల్ల వాళ్ళు సరిగ్గా అబ్జర్వ్ చేయలేకపోయారు. ఫైనల్‌గా సంజన గారు చూసుంటే బాగుండేది. గేమ్ మొత్తం అయిపోయింది ఇది. అయిపోయిన తర్వాత అందరూ కూడా అప్రిషియేషన్ చేస్తుర్రు రీతుని. భరణి గారు కూడా వచ్చేసి గుడ్ బాగా ఆడావురా రీతు అనేసి
రీతును కూడా మంచి ఆయన అప్రిషియేషన్ చేస్తాడు. దాని తర్వాతకి కూడా నార్మల్‌గా ఉంటది. తనుజ ఎందుకో అటువైపు వెళ్తది మామూలుగా. అంటే ఇక్కడ చాలా అవుపడుతుంటాయి. అక్కడికొచ్చినప్పుడు చూసినప్పుడు చాలా అవుపడుతున్నాయిగా ఏంటి అని చెప్పేసి ఏదో అనుకుందాం మరి మొత్తానికైతే. తనుజ అక్కడికెళ్ళి చూస్తే దాంట్లో ఆమెకు తేడా కొడతది. నాకైతే ఎందుకో అది చాలా డిఫరెంట్‌గా ఉంది అనేసి తనుజ ముక్తకంఠంతో చెప్తది. కానీ ఇక్కడ తనుజ 100% పర్ఫెక్ట్‌గా చెప్పింది. అది కాబట్టి ఆమె నీతిగా, నిజాయితీగా నిలబడ్డది. ఆడ జరిగిందే చెప్పింది తప్పితే ఏదో రీతుని బ్లేమ్ చేయాలి. రీతు విన్ అయినందుకు తనుజ తట్టుకోలేకపోతుంది అనే విధంగా రీతు మాట్లాడింది. అది రీతు చాలా తప్పు. ఆడ ఉన్నది చెప్పింది ఆమె. ఆమె కళ్ళతోటి ఏదైతే చూసిందో దాని గురించి చెప్పింది. అరే! ఇదెందుకో నాకు డౌట్ కొడుతుంది. అది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ట్రయాంగిల్స్‌కి అది డిఫరెంట్‌గా ఉందని చెప్తుంది. అంతే తప్పితే నువ్వు రీతునైతే పర్సనల్‌గా ఏమనలేదు కదా! ఆమె కళ్ళతో చూసింది మాత్రమే చెప్పింది కాబట్టి తనుజ ముమ్మాటికి కరెక్టు. 100% జెన్యూన్‌గా ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడితే మాత్రం ఆమెకేమొస్తది? ఏం రాదు గదా! కాబట్టి ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కూడా తనుజనే రీతుకి. అలాంటిది రీతు తనుజ మీద అలా అంటూ వెళ్ళిపోవడం నాకైతే ఎందుకో కరెక్ట్‌గా అనిపియలే. ఏదేమైనా చూసేటువంటి ప్రేక్షకుల దృష్టిలో తనుజ మరొక మెట్టు పైకెక్కిందనే నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ఎక్కింది కూడా. దాంట్లో నో డౌట్. ఇక దాని తర్వాతకి ఈ గొడవలో భరణి గారు అంతసేపు అప్రిషియేషన్ చేసిన రీతుని చేస్తే, రీతు ఇంకొక బ్లండర్ మిస్టేక్ చేసింది. దాని తర్వాతకి వేసే రింగుల్ని ఒకదాన్ని తీసుకొని దాపెట్టుకుంది. ఆమె కోట్ కింద దాపెట్టుకుందంట. తర్వాతకి తెలిసిందనమాట అది. అలా పెట్టుకోవడం ముమ్మాటికి తప్పు. భరణి గారు మంచిగా నువ్వు గెలిచినవని వచ్చినప్పుడు ఆయన నిన్ను అప్రిషియేషన్ చేసి బాగా ఆడావురా గుడ్ అని అంత మంచిగా చెప్పిన తర్వాత ఎప్పుడైతే తనుజ ఈడేదో తేడా ఉందని చెప్పగానే మరి అది రింగ్ ఎప్పుడు పెట్టుకుంది కోర్ట్‌లో అనేది మనకి చూపియలే. లైవ్‌లో చూపియలే, ఎపిసోడ్‌లో చూపియలే. నాకు తెలిసి దాన్ని కట్ చేసుకొని వీకెండ్‌లో ఏయడానికి దాపెట్టుకుర్రు ఆ బిట్టుని. ఏందో మరి వీళ్ళు. అది మనకేస్తే మనం చూస్తాం కదా! వీకెండ్‌లోనే ఏసి చూపియాలనా అది? ఏందో మరి ఆ ఎడిటింగ్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు లైవ్‌లో చూసినోనికి అవుపడలేదు. ఎపిసోడ్ ఏసినోనికి అవుపడలేదు. మనకి ఆడ వీకెండ్‌లో మాట్లాడడం కోసం దాన్ని దాపెట్టుకుర్రు దాన్ని. చూపిస్తే ఇప్పుడు? అది చూపిస్తే మాత్రం ఎవరేమంటారు? అయాల కూడా చూస్తారు. అరే! ఈ విషయం అరే! రీతు ఇట్లా పెట్టుకుంది కదా! రీతుదే తప్పు కదా! అని అనుకుంటారు. ఆ రోజు నాకు సార్ కూడా దీని మీద మాట్లాడాలని అనుకుంటారు. దాంట్లో తప్పులేదు. ఏందో ఎడిటింగ్ అట్లా చేస్తుర్రు. అడ్డగోలుగా కట్ చేసి పడేస్తుండే ఏది పడితే అది. ఆ రకంగా అయితే తీసుకొని దాపెట్టుకోవడం ముమ్మాటికి తప్పుదన్నది. దాని తర్వాతకి ఈ విషయంలో భరణి గారు ట్రిగ్గర్ ఏంటంటే ఆయనకి అన్యాయం జరిగినట్టే కదా! అదేదో మామూలు అది ఇది అయితే కాదు కదా! ఇది యాక్చువల్ ఫైనలిస్ట్‌కి సంబంధించింది కాబట్టి అంత ఫైర్ కావాల్సొచ్చింది ఆయన కూడా. జనరల్‌గా ఫైర్ అవుతేనేమో ఫైర్ అవుతున్నారురా అంటారు. ఫైర్ కాకపోతేనేమో ఏందయ్యా నీ గురించి నువ్వు కూడా స్టాండ్ తీసుకో అని చెప్పేసి వీకెండ్‌లో నాగార్జున గారు కూడా వచ్చేసి క్లాస్ తీసుకుంటారు. కాబట్టి ఆయన అవ్వాలి. దాంట్లో తప్పు ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆయన ఫైర్ అవ్వాలి తప్పదు. దాని దృష్టిలో ఆయన కొన్ని అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ మాట్లాడుకుంది. మనకి మొత్తం చూపియట్లే ఆడ. అదొచ్చింది కథ. ఆ మొత్తం మనకి లైవ్ ఇచ్చినట్టుంటే మరి కళ్యాణ్ మీదకి ఎందుకు అంత రైజ్ అయ్యాడు? కళ్యాణ్ ఎందుకు వచ్చేసిండు? అంత ట్రిగ్గర్ అయిపోయి. కళ్యాణ్, భరణి గారు ఎందుకు వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది మనకు అర్థమైంది. ఆ మధ్యలో ఏం జరిగిందనేది కట్ చేసేసిండు. అసలు ఏ ఎపిసోడ్‌లో చూస్తే అసలు ఏమీ లేదు. ఏ ఎపిసోడ్‌లో ఏమీ లేదు. దాని తర్వాత లైవ్‌లో చూస్తే లైవ్‌లో కూడా మనకి అయి కట్ చేసిండు మెయిన్ పాయింట్స్. డైరెక్ట్‌గా వచ్చి ఆర్గ్యుమెంట్ చేసుకునేవి ఉన్నాయి తప్పితే మనకి క్లారిటీ లేదు. మళ్ళీ దాన్ని కూడా కట్ చేసుకొని దాపెట్టుకోడు. వీకెండ్‌లో మాట్లాడుకుందాం అని. ఎడిటర్ అయితే బిగ్ మిస్టేక్స్ సరిగ్గా ఇవ్వట్లేడు. ఆ రకంగా అయితే ఇది సిట్యుయేషను. నాకు ఇమాన్యుయల్, కళ్యాణ్ వాళ్ళ స్ట్రాటజీ ప్లాన్స్ ఎయ్యాల్సిందే. గ్రూప్ గేమ్ ఆడాల్సిందే. అక్కడ ఉంది సపోర్టు తీసుకోవాల్సిందే. సపోర్ట్ నువ్వు మంచోడివి. అరే భలే వాడురా ఈడు మంచోడు. బాగా ఆడుతుండు. భలే జెన్యూన్ పర్సన్ రా అనుకుంటేనే నీకు సపోర్ట్ చేస్తారు ఎవరైనా. నీకు వాళ్ళు ఇష్టపడితేనే నీకొచ్చి సపోర్ట్ చేస్తారు కదా! హౌస్‌లో ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక ఫ్యామిలీ మెంబర్‌కి సపోర్ట్ చేయాలంటే వాళ్ళలో ఏదో గుడ్ క్వాలిటీస్ ఉంటేనే మిగతా వాళ్ళొచ్చి సపోర్ట్ చేసినా, ఏం చేసినా గాని. దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు. అదేవిధంగా తనుజ చెప్పడంలో అరే! అక్కడ నాకెందుకో డౌట్ ఉంది. ఇది కొంచెం ట్రయాంగిల్‌లా లేదు. తప్పుగా అనిపిస్తుంది అని ఆమె చెప్పడంలో కూడా తప్పు లేదు. దాని విషయమై రీతు అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఆ విషయంలో ప్రేక్షకులు ఎట్లాగో తనుజకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆమె మాట్లాడింది కరెక్టే. ఇప్పుడు ఏదో రీతు ఫైనల్‌కెళ్తుందని చెప్పేసి ఆమె ఈర్ష్య, ద్వేషంతోటైతే అనలేదు. ఎన్నో సార్లు రీతుకి సపోర్ట్ చేసింది తనుజ. అది మీ అందరికి తెలిసే ఇగ. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా అందరూ చూసే ఉన్నారు కాబట్టి అర్థమైతది. ఇది ఫ్రెండ్స్. మరి మీకేమనిపించింది? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.